హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు మార్చి అంటే ఈ నెల సంబంధించిన జీతాల పెన్షన్ల తాజా సమాచారంతో పాటు మరిన్ని అప్డేట్స్ అయితే మారుతున్నాయండి. సో అవి కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నిధి పోర్టల్లో పే బిల్స్ ప్రిపరేషన్ అండ్ సబ్మిషన్ ఎనేబుల్ అయిందండి. ఇక రెండవ అప్డేట్ అయితే సిఎఫ్ఎంఎస్ బిల్ ఐడి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ 2024 సంబంధించి 2024 అనే సిరీస్తో అయితే జనరేట్ అవుతున్నాయండి బిల్స్ అన్నీ కూడా. ఇక 2023 సంబంధించిన సిరీస్ అయితే ఆగిపోయింది. ఇక బిల్స్ను సిఎఫ్ఎంఎస్ సైట్లో పంచ్అవుట్కి అయితే రెడీగా ఉంది. మార్చి నెలలో ఈడబ్ల్యూఎఫ్ కింద సబ్స్క్రిప్షన్ కింద ₹20 అయితే ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతాయండి. సో అదొకటి గుర్తుంచుకోవాలి. అలా డిడక్ట్ అవ్వని మీకు ఎస్టీఓలు అయితే మీ బిల్లును పాస్ చేయరండి, అంటే అప్రూవ్ చేయరు. ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీ పిఎఫ్ మరియు ఏపీజిఎల్ఐ డిడక్షన్ మార్చుకోవచ్చండి ఇప్పుడు కావాలంటే మీరు. సో గత ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఐటీ చెల్లించిన వారు టీడీఎస్ని అయితే ఈ మార్చి నుంచి అయితే ప్రారంభించి చెల్లించుకోండి. యథావిధిగా ఎవ్రీ మంత్ టీడీఎస్ అయితే చెల్లించుకోవడం మంచిదండి. ఎందుకంటే చివరిలో చెల్లించడం ద్వారా ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ఏమవుతుందంటే మీరు ఎంతైతే ఫైనాన్షియల్ ఇయర్ చివరిలో చెల్లిస్తారో సో మరి అంతమైన అయితే మీకు అదనంగా పెనాల్టీ రూపంలో పడుతుందండి. సో ఎస్టీఓ గారి దగ్గర అయితే సో అలాంటి పెనాల్టీలు ఏం లేకుండా ఇప్పటి నుంచే ఎవ్రీ మంత్ టీడీఎస్ని అయితే మీరు డిడక్ట్ చేసుకోండి. ఇదండి ఇవాళ టాపిక్ ఇప్పుడు ఉన్న అప్డేట్స్ ప్రకారం. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్సో సబ్స్క్రైబ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్.